మా కోవిడ్ వాళ్ళు చెప్పే పనికి ఒక రోజు వాళ్ళకి తెలియకుండా ఇండియాకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఏం జరిగిందో చూపిస్తా చూడండి. కోవిడ్ వాళ్ళు కట్టించిన కొత్త ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని అయితే చేయించారు. టాప్ ఫ్లోర్ అనమాట ఇది. ఈ లైట్లు వచ్చేసి కిందకున్నాయి ఒకప్పుడు, ఇవి తీసేసి పైకి అయితే బిగించమని చెప్పారు అనమాట. యాక్చువల్ గా ఈ పని వచ్చేసి ఎలక్ట్రీషియన్ చేయాలి. ఎలక్ట్రీషియన్ చేసిపోయాడంటే ఒక 5 దినాల నుంచి 10 దినాలు చార్జ్ అయితే తీసుకుంటాడు. ఈ స్క్రూ గోడలకి ఒక్కొక్కటి జానడు ఉంది, అది తీసేటప్పటికే తల ప్రాణం తోక్కొచ్చింది. ఇలాంటి లైట్లు ఒక 3 అయితే కిందకి లైటింగ్ పడకుండా పైకి లైటింగ్ పడేటట్టు మార్చేసి బిగించాను అనమాట. మనం కరెక్ట్ గా బిగించాం లేదా, కనెక్షన్స్ ఏమైనా ఊడిపోయాయా, లైట్లు వెలుగుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసా. చేసిన పని కూడా సక్రమంగా చేయకుండా వాళ్ళ దగ్గర అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి లైట్లు కూడా ఆన్ చేసి చెక్ చేసా. నీట్ గా సెట్ అయిపోయాయి. ఈ లైట్లు కూడా అదే మాదిరి గోడకు పడుతున్నాయి. సైడ్ పెట్టమని చెప్పారు. నిలబడుకొని ఒక జానడున్న స్క్రూని బాగానే తీసాను, కానీ ఇక్కడ పడుకొని తీస్తా ఉంటే నడులు ఇరిగిపోయాయి. అదంతా ఓపెన్ చేసిన తర్వాత అనిపించింది నాకు అటు సైడ్ ఇటు సైడ్ బొక్క ఇచ్చే తప్ప బిగిలేమని చెప్పేసి. బొక్కేయడానికి డ్రిల్ మిషన్ కావాలి, మన దగ్గర లేదు. ఎలా ఉంది అట్టు బిగించేయమని చెప్పాడు. మళ్ళీ తలకిందులు తపస్సు చేసి మొత్తానికి బిగించేసా. ఈ రోజు నేను పడినంత కష్టం నెలంతా కూడా పడి ఉన్నాను. మీకు ఏదైనా చేతి పని వచ్చినా అలాగా కోవిడ్ వాళ్ళకి చెప్పి దోలు తీర్చుకోకండి. వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలి తప్పదు. వాళ్ళకి తెలియకుండా ఇండియాకి వెళ్ళిపోదాం అనుకున్నా మన పరిస్థితులు ఆపేస్తాయి. నిజమే కదా? మీరేమంటారు? కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.